చంద్రబాబు నాయుడు ఒక అద్భుతం చేయడానికి అవకాశం మళ్ళీ దొరికింది ఆయనకి. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైనది ఏంటంటే, ఒక ఇల్లు కొనుక్కోవాలంటే, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే అదిరిపోయే రేట్లు మధ్యతరగతి అందుకోలేనటువంటి పరిస్థితి ఉండేది. అదే సందర్భంలో వ్యాపారాలు అవి పెట్టుకోవాలన్నా నగర శివార్లలో పెట్టుకోగలరు, కానీ అక్కడేమో కొనుక్కునేవాడు ఉండాలి కదా, అట్లాంటి సిచ్యుయేషన్ ఉండేది. అప్పట్లో జాతీయ క్రీడలు హైదరాబాద్లో నిర్వహించారు. జాతీయ క్రీడల సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం కానీ ఇతరత్ర స్టేడియాలు అనేకం కట్టారు. అలాగే జాతీయ క్రీడలకు వచ్చే క్రీడాకారులు ఉండడానికి హోటళ్ళు సరిపోవు కాబట్టి అప్పుడు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు అవి కట్టించారు. కొన్ని ఇండివిజువల్ హౌసెస్ లాగా అట్లా కట్టించారు, వెళ్ళాలాగా ఇట్లాంటి. అవన్నీ ఆ క్రీడలు అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తుంది. తద్వారా అవన్నీ 10 లక్షలు 15 లక్షలకి ఇవ్వడం వల్ల అనేక మంది పార్టీకే అనుకూలంగా ఉండేటటువంటి సానుభూతి పనులు కానీ వీళ్ళందరూ సెటిల్ అయిపోయారు ఆ రోజుల్లో. ఆ విధంగా ఒక తరం సెటిల్ అవ్వడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా క్రమంగా స్పోర్ట్స్ ఏరియా కావడం, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో అదొక కీలక పాత్ర పోషింది. ఇప్పుడు బాబు గారికి అలాంటి ఒక సువర్ణ అవకాశం రాష్ట్రానికి రాబోతోంది. అమరావతికి ఇది వరం కావచ్చు. ఎందుకయ్యా అంటే పీటీ ఉష ప్రస్తుతం కేంద్ర ఒలింపిక్ సంబంధించినటువంటి సంఘం, అదే జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలుగా ఉంది. 2029లో జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించమని చెప్పేసి చంద్రబాబు గారిని కోరింది. ఇది అద్భుతమైన అంశం. అంటే దాదాపుగా వేలాది మంది క్రీడాకారులు కాదు, లక్షల మంది వస్తారు క్రీడాకారులు కానీ, బంధువులు కానీ, వీళ్ళంతా. అప్పుడు ఈ చుట్టుపక్కల అమరావతి, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాలన్నింటిలో క్రికెట్ స్టేడియాలు కావచ్చు, లేదా ఇది క్రికెట్ అంటే క్రీడా స్టేడియాలు, ఈ లాంగ్ జంపులు, హై జంపులు, రన్నింగ్లు, ఇట్లాంటి ట్రాక్లు ఏర్పాటు చేయడం, ఇట్లాంటివన్నీ నడుస్తాయి. తద్వారా ఆ ప్లేసెస్ ఆ చుట్టుపక్కల డెవలప్ అవుతాయి. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇట్లాంటివన్నీ వస్తాయి, ఇల్లు, ఫ్లాట్లు, ఇట్లాంటివన్నీ కూడా. టోటల్గా ఒక క్రౌడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హోటళ్ళు, తినడానికి రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు, ఇట్లాంటివన్నీ నడుస్తాయి. ఓవరాల్గా ఒక మాస్ ఛాయిస్ 2029లో ఎలక్షన్స్కి ముందు రాబోతోంది. ఆయనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం రాబోతుంది. అది సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రాకి అప్పట్లో హైదరాబాద్లో అదే ఉపయోగపడింది ఆయనకి. మళ్ళీ ఆయన్ని ఇవాళ దాకా గుర్తుపెట్టుకునేటువంటి దాంట్లో అలాంటి ఛాన్స్ రాబోతుంది.